వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ 2 మార్చిన నడిచిన సెషన్ 1 పేపర్ 2Aలోని సిడిపి పేపర్ని సాల్వ్ చేద్దాం. ఇందులో మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటాయి. టెట్ ఎగ్జామినేషన్స్లో నెగటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఒక్కొక్క క్వశ్చన్ని వాటిలోని కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ ఈ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేద్దాం. ఎందుకంటే ఇవే టాపిక్స్ మీద వేరే రకంగా మీకు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి క్వశ్చన్ పేపర్లో కాన్సెప్ట్ అర్థం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. లెట్ us begin. One of the following methods possesses the characteristic of objectivity at the highest level. క్రింది వానిలో లక్ష్యాత్మకత ఎక్కువగా గల పద్ధతి. ఇలాంటి క్వశ్చన్ ఒకటి 1 మార్చ్ 2024 పేపర్లో కూడా ఇచ్చారు. రిలేటెడ్ టు సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ. అసలు ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి, సబ్జెక్టివిటీ అంటే ఏంటి అని షార్ట్లో చూద్దాం. ఏదైనా ఒక అబ్జర్వేషన్ మనం చేస్తున్నప్పుడు చాలామంది అబ్జర్వ్ చేసినా కూడా అందరూ ఒకటే ఆన్సర్కి వాళ్ళు వస్తే దాన్ని మనము ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ అని చెప్పంటాం. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి టెంపరేచర్ 40 డిగ్రీలు ఉందంటే మీరులో 10 మంది బయటికి వెళ్ళి చూసి వచ్చినా కూడా అందరూ 40 అనే చెప్తారు. కానీ ఎవరు కూడా లోపలికి వచ్చి ఒకళ్ళు 40, ఒకళ్ళు 16, ఒకళ్ళు 26 అని చెప్పరు. ఇలా చాలామంది ట్రై చేసినా కూడా ఒకటే ఆన్సర్కి వస్తే అలాంటి దాన్ని మనము ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ లేదా ఆబ్జెక్టివిటీ అని చెప్పంటాం. మరి సబ్జెక్టివిటీ అంటే ఏంటి? మన ఆలోచనలు అంటే మన పర్సనల్ బయాస్, మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన ఒపీనియన్స్ని బట్టి మనం ఏదన్నా చెప్తే అది సబ్జెక్టివ్ స్టేట్మెంట్ లేదా సబ్జెక్టివిటీ అని చెప్పంటాం. ఇప్పుడు నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ అన్నది ఇట్ ఈస్ ద బెస్ట్ ఐస్ క్రీమ్ అని చెప్పంట. అదే మిమ్మల్ని అడిగితే మీరు వెనిలా ఐస్ క్రీమ్ ఇస్ ద బెస్ట్ అని చెప్పి అంటారు. ఇంకోళ్ళని అడిగితే వాళ్ళు స్ట్రాబెర్రీ ఇస్ ద బెస్ట్ అని చెప్పి అంటారు. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తారు ఏది బెస్ట్ అన్నప్పుడు. ఎందుకంటే మనకంటూ ఒక పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి, మనకంటూ ఒక ఫీలింగ్ ఉంటుంది, మన ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇలాంటి స్టేట్మెంట్స్ని సబ్జెక్టివ్ స్టేట్మెంట్స్ లేదా సబ్జెక్టివిటీ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి అంటాం. నౌ లెట్ us go back to the question. One of the following methods possesses the characteristic of ఆబ్జెక్టివిటీ అట్ ద హైయెస్ట్ లెవెల్. సో ఈ నాలుగిట్లో మనం చూస్తే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగ పద్ధతిలో ఆబ్జెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అబ్జర్వేషన్లో, ఇంటర్వ్యూలో, కేస్ స్టడీ ఈ మూడిట్లో కూడా మన పర్సనల్ ఒపీనియన్, ఫీలింగ్స్ని బట్టి మనం ఇంటర్ప్రిట్ చేస్తాం. లైక్ నేనే ఒకరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని నేను నా ఆలోచనని బట్టి నేను బయాస్డ్గా ఆలోచిస్తాను. కానీ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగ పద్ధతుల్లో వాళ్ళు వేరియబుల్స్ని డిఫైన్ చేసి ఉంచుతారు. అందుకని ఎవరు ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా దే విల్ ఆల్ అరైవ్ ఎట్ ద సేమ్ ఆన్సర్. సో వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ పొజెసెస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ అట్ ద హైయెస్ట్ లెవెల్ అన్నప్పుడు ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగ పద్ధతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. One of the following is not related to the scope of educational psychology. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి చెందని అంశం ఏది? నాట్ రిలేటెడ్ అని చెప్పి అడుగుతున్నారు. మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్, డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్, ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ అభ్యసన పద్ధతులు, చింతన వికాసం, విద్యా సాంఖ్యక శాస్త్రం ఈ మూడు కూడా దే ఆర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, విద్యాతత్వశాస్త్రం అనేది ఇట్ ఈస్ అ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇందులో మనము ఎడ్యుకేషన్లోని ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి, బిలీఫ్స్ అబౌట్ ఎడ్యుకేషన్ ఏంటి, నాలెడ్జ్ అనేది ఎలా ఉండాలి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ నాలెడ్జ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ఆర్ ద ఎథికల్ కన్సిడరేషన్స్, ఇలాంటివన్నీ కూడా మనము ఎడ్యుకేషనల్ ఫిలాసఫీలో చదువుతాం. ఇక్కడ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2 ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, విద్యా తత్వశాస్త్రం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 ఈ కాన్సెప్ట్కి రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి 1 మార్చ్లో ఐ థింక్ సెషన్ 1 క్వశ్చన్ నెంబర్ 10 పిల్లర్ సైకిల్ నేర్చుకోవాలంటే ఏమేమి కావాలని అడిగారు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇలానే నేర్చేసుకోండి, బై హార్ట్ చేసేయండి. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్. వికాసం అంటే ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4 ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు క్రాస్ సెక్షనల్ అప్రోచ్.
క్రింది వానిలో ఖండచ్ఛేద విధానానికి చెందని అంశం ప్రవచనం ఏది అని చెప్పి అడుగుతున్నారు. నాట్ రిలేటెడ్. క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటే ఏంటి? సపోజ్ నేను 21 ఏప్రిల్ నాడు 8 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు, 14 ఏళ్ల పిల్లలు అందరినీ ఒక్కసారి నేను అబ్జర్వ్ చేస్తే దాన్ని క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అని చెప్పి అంటాం. ఇదే పిల్లల్ని నేను లాస్ట్ 4 ఏళ్ల నుంచి సంవత్సరానికి 2 సార్లు ఏం డెవలప్ ఉంది అని చెప్పి అబ్జర్వ్ చేస్తే అది లాంగ్ టర్మ్ అబ్జర్వేషన్ అవుతుంది. క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అన్నప్పుడు మాత్రం ఇట్ ఈస్ అ వన్ టైమ్ అప్రోచ్ అండ్ ఇట్ ఈస్ అ షార్ట్ టర్మ్ అబ్జర్వేషన్. ఇక్కడ నాట్ రిలేటెడ్ టు క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ 1 ద సేమ్ శాంపుల్ విల్ బి అబ్జర్వ్డ్ ఫర్ అ లాంగ్ పీరియడ్. ఒకే ప్రతి చయనాన్ని దీర్ఘకాలం పరిశీలిస్తారు అన్నది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీ ఈజ్ నోన్ యాజ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్? క్రింది వానిలో నిర్మాణాత్మక ఉపగమంగా పిలవబడేది. ఇది మనకి కన్స్ట్రక్టివిస్ట్ అనగానే, నిర్మాణాత్మక అనగానే మనకి గుర్తుకు రావాలి పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఎక్కువ ఆలోచించక్కర్లేదు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద టెస్ట్ రిగార్డింగ్ డాట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ క్రింది వానిలో ఒకటి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించింది కాదు. డాట్ అనేది జనరల్లీ ఇండివిజువల్ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అని చెప్పి చూసేందుకని చెప్పి టెస్ట్ చేస్తారు. సో వాటిల్లో జనరల్లీ వాళ్ళు ఇచ్చేది అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్ లేదా ఏదైనా పిక్చర్స్ ఇచ్చి ఇలాంటి టెస్టింగ్ చేస్తారు కానీ కాంక్రీట్ రీజనింగ్ చేయరు. సో డస్ నాట్ బిలాంగ్ అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి కాంక్రీట్ రీజనింగ్, మూర్త వివేచనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 7. One of the following aspects of aptitude helps to guide the selection of courses for one's future. ఈ క్రింది సహజ సామర్థ్యాలలో ఒకటి భవిష్యత్తులో వ్యక్తి ఎంచుకోగల కోర్సులు. భవిష్యత్తులో ఎంచుకోగల కోర్సులు అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ 10th స్టాండర్డ్ సంబంధించి మార్గదర్శకత్వం చేయడానికి సహాయపడుతుంది. 10th స్టాండర్డ్ తర్వాత మనకు వచ్చే సబ్జెక్ట్స్ని బట్టి మనకి ఎందులో మార్కులు వస్తాయి అన్న దాన్ని బట్టి టెస్ట్ చేసి మనకి చెప్పేది స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్, విద్యా విషయక సహజ సామర్థ్యం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. చాప్లిన్స్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ డిఫైన్డ్ అడ్జస్ట్మెంట్ యాజ్. చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ సర్దుబాటు అంటే ఏంటి అని చెప్పి నిర్వచించింది. ద డాష్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఇన్ ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్ అండ్ ఫుల్ఫిల్లింగ్ నీడ్స్. ఆటంకాలని అధిగమించి అవసరాలను తీర్చుకోవటానికి జీవి కనపరిచే కృత్యాలలోని డాష్ను సర్దుబాటు అని చెప్పి అంటాం. మనకి ఏదన్నా ప్రాబ్లం అంటే మనకి ఏదన్నా ఆబ్స్టికల్ వచ్చినప్పుడు దాన్ని మనము అందరం ఓవర్కమ్ చేస్తాం. కానీ ఎలా ఓవర్కమ్ చేస్తాం అన్నది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అంటే దేర్ ఈజ్ అ వేరియేషన్, వైవిధ్యాలు ఉంటాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేదాన్ని. సో ది వేరియేషన్స్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఇన్ ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్ అండ్ ఫుల్ఫిల్లింగ్ నీడ్స్ని మనం అడ్జస్ట్మెంట్ అని చెప్పి అంటాం. వైవిధ్యాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. ఫైండ్ ది ఆడ్ పేర్. ఫస్ట్ వన్ ఎల్ఎల్ థర్స్టన్ 7 types of mental abilities. ఆడ్ పేర్ అంటే కింది వానిలో సరికాని జతని చెప్పమంటున్నారు. 7 types of mental abilities కరెక్టే. 7 రకాల మానసిక సామర్థ్యాలు. గార్డెనర్ 8 types of intelligences, 8 రకాల ప్రజ్ఞాశాలు కూడా కరెక్టే. స్పియర్మెన్స్ 3 factor థియరీ కరెక్ట్ కాదు. స్పియర్మెన్ ఇచ్చింది 2 factor థియరీ. ఓకే, 3 కారకాలు కాకుండా 2 కారకాలు. థార్న్డైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ బహుకారక సిద్ధాంతం కూడా కరెక్టే. ఇక్కడ ఆడ్ పేర్ అంటే సరికాని జతను అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3 స్పియర్మెన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. ది డిఫెన్స్ మెకానిజం వేర్ ద పర్సన్స్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫర్గాటన్ బై సెండింగ్ దెమ్ టు ద అన్కాన్షియస్ మైండ్. బాధాకరమైన అనుభవాలను అచేతనలోకి నెట్టివేయటం ద్వారా మర్చిపోవటం అనేది ఈ రకమైన రక్షక తంత్రానికి చెందింది. ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం. మనం మర్చిపోయేందుకని చెప్పి మర్చిపోయినట్టు ఫీల్ అవుతాం. అంటే దాన్ని మన బ్రెయిన్లోని బ్యాక్ సైడ్కి పంపించేస్తూ ఉంటాం మన మైండ్లోకి. దాన్ని రిప్రెషన్, దమనం అని చెప్పి అంటాం. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు లెర్నింగ్. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ నాట్ ది ప్రోడక్ట్. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు.
లెర్నింగ్ మీన్స్ ఓన్లీ ప్రోడక్ట్, నాట్ ద ప్రాసెస్. అభ్యసనం అంటే ఫలితం మాత్రమే, ప్రక్రియ కాదు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే లెర్నింగ్ అనేది ఫుల్ లైఫ్లో మనకి నడుస్తూనే ఉంటుంది. ఆ ప్రక్రియ అది అసలు దెర్ ఇస్ నో ఎండింగ్ టు ఇట్. లెర్నింగ్ మీన్స్ టెంపరీ చేంజ్ అన్నది కూడా తాత్కాలిక మార్పు కాదు. ఒకసారి మనం నేర్చుకున్నది ఎప్పటికీ మర్చిపోము. నో రిలేషన్ బిట్వీన్ లెర్నింగ్ అండ్ మెచ్యూరిటీ కూడా కరెక్ట్ కాదు. పరిపక్వతతో సంబంధం లేదన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మెచ్యూరిటీ మనకు ఉన్నప్పుడే మనం లెర్న్ చేసుకోగలం. సో ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఆప్షన్ 1, లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్, నాట్ ద ప్రోడక్ట్. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు, ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 12. A student is forced to choose either maths or biology as his course of study where he is interested in photography. ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్న విద్యార్థి తప్పనిసరిగా ఇష్టం లేని గణితం లేదా జీవశాస్త్రంలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చింది. దిస్ కమ్స్ అండర్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇది ఈ క్రింది సంఘర్షణ రకానికి చెందింది. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ మనం చూస్తే మ్యాథ్స్ బయాలజీ తీసుకోవటం ఏమో ఇష్టం లేదు. ఓకే, ఇంట్రెస్ట్ ఏమో ఫోటోగ్రఫీలో ఉంది. సో ఒకటేమో అప్రోచ్, ఒకటేమో అవాయిడెన్స్. సో దిస్ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ కాల్డ్ అప్రోచ్ అవాయిడెన్స్. ఉపగమన పరిహార ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. ది ఇండివిజువల్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ లెర్నింగ్. అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం. వ్యక్తిగత కారకం అంటే వాళ్ళల్లో ఉండే క్వాలిటీ గురించి అడుగుతున్నారు. వ్యక్తిగత కారకం అన్నప్పుడు యాప్టిట్యూడ్, సహజ సామర్థ్యం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాప్టిట్యూడ్ అంటే ఆ పర్సన్లోని న్యాచురల్గా ఉన్న ఎబిలిటీ లేదా టాలెంట్, దేని ద్వారా అయితే వాళ్ళు ఆ స్కిల్ని, ఆ సబ్జెక్ట్ని మిగతా వాళ్ళకంటే చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారో దాన్ని మనము యాప్టిట్యూడ్ అని చెప్పి అంటాం. Question number 14. Which of the following belongs to affective domain? క్రింది వాణిలో క్రింది భావావేశ రంగానికి చెందింది ఏది అని చెప్పి అడుగుతున్నారు. ఇందులో మనం చూస్తే ఇమిటేషన్, మ్యానిపులేషన్, అనాలిసిస్, వాల్యూయింగ్, అనుకరణ, హస్తలాఘవం, విశ్లేషించడం, విలువ కట్టడం. బ్లూమ్స్ వర్గీకరణ, బ్లూమ్స్ టాక్సానమీలో మనకి కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ 3 డొమైన్స్ ఉంటాయి. అఫెక్టివ్ డొమైన్ అన్న దాంట్లో మనకున్న ఇమోషన్స్, ఫీలింగ్స్, వాల్యూస్, యాటిట్యూడ్స్ ఇవన్నీ మనకి అఫెక్టివ్ డొమైన్లో పడతాయి. ఈ 4గిట్లో వాల్యూయింగ్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ వాల్యూస్ ఆర్ ఫీలింగ్స్ అలాంటివి కాబట్టి ఇది ఎఫెక్టివ్ డొమైన్లో పడుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ఎఫెక్టివ్ డొమైన్? భావావేశ రంగానికి చెందింది అన్నప్పుడు ఆప్షన్ 4 వాల్యూయింగ్, విలువ కట్టడం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇమిటేషన్, మ్యానిపులేషన్ అనేవి మనకి సైకోమోటర్ డొమైన్లో పడతాయి. అనాలిసిస్ అనేది మనకి కాగ్నిటివ్ డొమైన్లో పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. అకార్డింగ్ టు మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్, ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నీడ్స్. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం అత్యున్నత స్థాయి అవసరం ఏది అని చెప్పి అడుగుతున్నారు. మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్, ఈ పిక్చర్ మీరు చూసే ఉంటారు, ఈ డయాగ్రామ్. అన్నిటికంటే కింద మనకి ఫస్ట్ వచ్చేది ఫిజియోలాజికల్ నీడ్, అంటే శారీరక అవసరం, అంటే మన బేసిక్ నీడ్స్, మన సర్వైవల్కి ఏం కావాలి, ఫుడ్, వాటర్, షెల్టర్, స్లీప్, ఆక్సిజన్, ఇవన్నీ మనకి ఫిజియోలాజికల్ నీడ్స్ కిందకు వస్తాయి. దీని తర్వాత వచ్చేది సేఫ్టీ నీడ్, రక్షణ అవసరం. ఇందులో మనకి ఎటువైపు నుంచి మనకి హామ్ జరగకూడదు, అంటే ఫిజికల్ హామ్ జరగకూడదు, మనకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి, మన లైఫ్కి ఒక స్టెబిలిటీ ఉండాలి, ఇవన్నీ మనకి సేఫ్టీ నీడ్స్ కిందకు వస్తాయి. థర్డ్ వచ్చేది లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్, అంటే మన సోషల్ కనెక్షన్, మనకి లవ్, ఎఫెక్షన్, మనకి ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, మనకి ఎవరెవరు ఇంటిమేట్గా ఉంటున్నారు, మనని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇవన్నీ లవ్ అండ్ బిలాంగింగ్ నీడ్స్. సో ఈ 2 నిండితే తప్ప మనము థర్డ్ స్టేజ్కి రాం. ఇలానే ఈ 3 నిండితే కానీ మీరు 4th స్టేజ్కి కూడా వెళ్ళరు. సో 4th స్టేజ్ని మనము ఎస్టీమ్ నీడ్ అని కూడా అంటాము, లేదు అంటే రికగ్నిషన్ నీడ్, గుర్తింపు నీడ్ అని కూడా అంటాం. ఇందులో మనము మన కాన్ఫిడెన్స్, మన అచీవ్మెంట్ ఎంత అయింది, మనకి ఎంత రికగ్నిషన్ వస్తుంది సొసైటీలో, మనకి అవతల వాళ్ళ వైపు నుంచి రెస్పెక్ట్ ఎంత వస్తుంది, ఇవన్నీ మన ఎస్టీమ్ నీడ్స్ కిందకు వస్తాయి. ఇవన్నీ ఫిల్ అయిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనకు వచ్చేది సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్, ఆత్మ సాఫల్య అవసరం. సో సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్
అన్నది ఇట్స్ ఎ డిజైర్ టు ఫుల్ఫిల్ మన ఓన్ పొటెన్షియల్ మనం అసలు ఫిల్ చేసుకున్నామా లేదా, మనము ఒక పర్సన్గా ఒక మనిషిగా మన వాల్యూస్ అవి ఎలా ఉన్నాయి, మన స్కిల్స్ని మన టాలెంట్స్ని మనం సరిగ్గా యూజ్ చేసుకున్నామా లేదా, మనం వచ్చినందుకు ఈ ప్రపంచంలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని వదిలి వెళ్తున్నామా లేదా, ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ కిందకు వస్తాయి, విచ్ ఈస్ ద highest level of need. So according to Maslow's theory of hierarchy of needs, the highest level of need annappudu self actualization, atma safalya avasaram is the correct answer. Question number 16, the first stage of concept formation. ఏదైనా కాన్సెప్ట్ మన బ్రెయిన్లో ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ మన చుట్టూ అది మనకి వినిపించనన్నా వినిపించాలి, లేదా మనం దాన్ని చూడగలగాలి, ఆర్ మనం స్మెల్ చేయగలగాలి, ఆర్ మనం టేస్ట్ చేయగలగాలి. ఇలా దీన్ని బేస్ చేసుకుని మనకి ఒక ఆలోచన అని చెప్పి ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ స్టేజ్ అనేది మనకి సెన్స్ ఆర్గన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని మనము ప్రాసెస్ చేసుకుని ఒక కాన్సెప్ట్ని ఫామ్ చేసుకుంటాం. సో ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫార్మేషన్ అన్నప్పుడు ఎక్వైరింగ్ సెన్సేషన్స్ త్రూ సెన్స్ ఆర్గన్స్, జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలను పొందటం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ ఎక్కడ దాకా వచ్చాము, 16 కదా. క్వశ్చన్ నంబర్ 17. క్వశ్చన్ నంబర్ 17, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పర్సెప్షన్. నాట్ ద క్యారెక్టరిస్టిక్ అని చెప్పి అడుగుతున్నారు. క్రింది వానిలో ప్రత్యక్షం లక్షణం కానిది. ఓకే, పర్సెప్షన్ అంటే మనం ఒక దాన్ని ఎలా చూస్తాం. ఇప్పుడు ఏ పిల్లలకైతే కుక్కలంటే భయం లేదో వాళ్ళు దారిలో ఒక కుక్కను చూస్తే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది, డాగ్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అని చెప్పి అనిపిస్తుంది. ఎవరికైతే కుక్కలంటే భయం ఉంటుందో, లేదా ఎప్పుడన్నా ఏదైనా కుక్క వాళ్ళ మీద పడి వాళ్ళని పీకుంటే దారిలో వాళ్ళకి కుక్కను చూస్తే అమ్మో డాగ్ ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్పి అనిపిస్తుంది. సో మన ఆలోచనని బట్టి మన ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనం ఒక దాన్ని చూస్తాం, దాన్ని మనం మన పర్సెప్షన్ అని చెప్పి అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పర్సెప్షన్ అన్నప్పుడు ఆప్షన్ 3, పర్సెప్షన్ క్యాన్ బి డైరెక్ట్లీ యాసర్టైన్. ప్రత్యక్షంను నేరుగా నిర్ధారించగలము అన్నది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ అవర్ సెన్స్ ఆర్గన్స్. మన సెన్స్ ఆర్గన్స్లోంచి మనకి ఇన్పుట్ వస్తే ఎన్వైర్న్మెంట్లోంచి దాన్ని బేస్ చేసుకునే మనము మన పర్సెప్షన్ని ఫామ్ చేసుకోగలం. సో నాట్ ద క్యారెక్టరిస్టిక్ అన్నప్పుడు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18, టచిస్టోస్కోప్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూస్డ్ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్. టచిస్టోస్కోప్ అనేది మనకి ఎంతసేపు మనము ఒక టాపిక్ మీద అటెంటివ్గా ఉండగలుగుతున్నాం, దట్ మీన్స్ అవర్ స్పాన్ ఆఫ్ అటెన్షన్. ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము అసలు ఎంతసేపు మన టైం ఫ్రేమ్ ఏంటి, ఎంతసేపు ఉండగలము అనేదే టెస్ట్ చేసేది టచిస్టోస్కోప్. దీన్ని వాళ్ళు జనరలీ ఒక విజువల్ ఏదన్నా చూపించి ఆ విజువల్ చూపించిన తర్వాత దాని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ని మనము గుర్తు తెచ్చుకుని మనం చెప్పగలుగుతున్నాము అన్నదాన్ని బేస్ చేసుకుని చెప్తారు. సో టచిస్టోస్కోప్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ది అసెస్మెంట్ ఆఫ్ స్పాన్ ఆఫ్ అటెన్షన్. టచిస్టోస్కోప్ పరికరం దీని అంచనాలో ఉపయోగిస్తారు. అవధాన విస్తృతి ఇస్ ద ఆన్సర్. Question number 19, the type of transfer of learning that occurs when a ball badminton player starts learning shuttle badminton. So ఈ బ్యాడ్మింటన్లో ఎంతో కొంత కామన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉంటుంది కదా, లైక్ బాల్ ఎప్పుడు వచ్చి తగులుతుంది, మన హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, మన ఫీట్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవ్వాలంటే మన ఫుట్ వర్క్ ఎలా ఉండాలి. సో ఈ గేమ్ డైనమిక్స్ని 2 గేమ్స్లోనూ ఒకేలాగా ఉంటాయి ఆల్మోస్ట్. సో ఏదైతే మనము బాల్ బ్యాడ్మింటన్లో నేర్చుకున్నామో అది మనకి షటిల్ బ్యాడ్మింటన్ నేర్చుకోవటంలో ఈజీ చేస్తుంది. అలాంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ని మనము పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి అంటాం. బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు కనిపించే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 20, ఐడెంటిఫై ద రాంగ్ పేర్. క్రింది వానిలో సరికాని జతని గుర్తించండి అని అడుగుతున్నారు. రాంగ్ పేర్, ఓకే, సరికాని జత. ఇందులో ఆప్షన్ 2 చూడండి, క్లాసికల్ కండిషనింగ్ స్కిన్నర్ అని చెప్పి ఇచ్చారు. క్లాసికల్ కండిషనింగ్ మనకిచ్చింది ఇవాన్ పావ్లోవ్. ఓకే,
అలానే స్కిన్నర్ మనకి ఇచ్చిందేమో బిహేవియరల్ సైకాలజీ, ఆపరెంట్ కండిషన్ అంటాం కదా, అది ఇచ్చిందేమో స్కిన్నర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ పేర్. క్వశ్చన్ నెంబర్ 21. ద టర్మ్ గ్రూప్ డైనమిక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై కోఫ్కా, బందూరా, కూట్ లెవిన్, కార్ల్ రోజర్స్. సమూహ గతి శాస్త్రము అనే పదాన్ని పరిచయం చేసింది కర్ట్ లెవిన్. ఈయన ఒక సోషల్ సైకాలజిస్ట్. గ్రూప్ డైనమిక్స్ గురించి ఈయన చాలా ఐ థింక్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు వర్క్ ఆన్ గ్రూప్ డైనమిక్స్. ఈయన ఎంఐటి యుఎస్లో 1945లోనే రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రూప్ డైనమిక్స్ని కూడా ఆయన స్థాపించారు. కోఫ్కా, బందూరా, కార్ల్ రోజర్స్ వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్షియల్ సైకాలజిస్ట్. వీళ్ళు కానీ గ్రూప్ డైనమిక్స్కి ఏమీ వీళ్ళు కాంట్రిబ్యూట్ చేయలే. కోఫ్కా అన్న ఆయన పర్సెప్షన్ గురించి మాట్లాడారు, ఈయన గెస్టాల్ట్ సైకాలజీ. బందూరా అన్న ఆయన మనకి సోషల్ లెర్నింగ్ థియరీ ఇచ్చారు. అండ్ కార్ల్ రోజర్స్ మనకి హ్యూమనిస్టిక్ సైకాలజీ, పర్సన్ సెంటర్ థెరపీ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 22. కరికులం రెఫర్స్ టు, కరికులం అనగా కరికులర్ పాఠ్య, కరికులర్ ప్లస్ కోకరికులర్, పాఠ్య ప్లస్ సహపాఠ్య, కోకరికులర్ ప్లస్ ఎక్స్ట్రా కరికులర్, సహపాఠ్య ప్లస్ పాఠ్యేతర, కరికులం ప్లస్ కోకరికులర్ ప్లస్ ఎక్స్ట్రా కరికులర్, పాఠ్య సహపాఠ్య పాఠ్యేతర. ఓకే, ఇదేదో సంస్కృతంలో వేవో చెప్తున్నట్టుంది. కరికులం అంటే మనము క్లాస్లో కోర్ అకాడమిక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్డ్గా మనకు ఒక ప్లాన్డ్ అండ్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని ఏదైతే మనం ఫామ్ చేస్తామో, అంటే మనకి ఉండే సబ్జెక్ట్స్, కోర్సెస్ వీటిని మనము కరికులర్ కిందకి తీసుకుంటాం. కో కరికులర్ అంటే ఇది కూడా స్కూల్ టైంలోనే నడుస్తుంది, కానీ పిల్లలకి ఏవైతే మనము క్లబ్స్, డిబేట్స్ లేదా స్టూడెంట్ కౌన్సిల్ లేదా స్టూడెంట్ గవర్నమెంట్ అంటాం కదా, అవి ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఏవైతే క్లాస్ రూమ్ లెర్నింగ్ని సపోర్ట్ చేస్తాయో అవి కో కరికులర్ కింద పడతాయి. ఎక్స్ట్రా కరికులర్ అనేవి స్కూల్ షెడ్యూల్ కంటే బయటపడతాయి. అంటే 4 o'clockకి స్కూల్ అయిపోతే స్కూల్ తర్వాత ఏవైతే నడుస్తాయో అవి ఎక్స్ట్రా కరికులర్ కిందకు వస్తాయి. సో ఎక్స్ట్రా కరికులర్లో మనకి స్పోర్ట్స్, మ్యూజిక్, థియేటర్, ఏదన్నా వాలంటీరింగ్ లేదా ఏమన్నా ఇంట్రెస్ట్ క్లబ్స్ ఇవన్నీ ఎక్స్ట్రా కరికులర్ కింద పడతాయి. కరికులం అన్నప్పుడు ఈ 3 వాళ్ళకుండే సబ్జెక్ట్స్ ప్లస్ లెర్నింగ్ని సపోర్ట్ చేసే వేరే ఐటమ్స్ ప్లస్ వాళ్ళు ఏవైతే ఎంజాయ్ చేస్తారో పిల్లలు, ఈ 3 కలిపితే అంటే కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్, పాఠ్య సహపాఠ్య పాఠ్యేతరని మనము కరికులం అని చెప్పి అంటాం. ఈ 3 ఉన్నప్పుడే మనకి పిల్లలు వెల్ రౌండెడ్ ఇండివిజువల్స్గా పెరుగుతారు. క్వశ్చన్ నెంబర్ 23. ఎటిక్వెట్స్ టు బి ఫాలోడ్ వైల్ యూజింగ్ ఇంటర్నెట్. అంతర్జాల వినియోగంలో పాటించవలసిన ఆచార వ్యవహారాలు. ముందు మనం ఎటిక్వెట్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత మనం ఆన్సర్ ఇస్ నెటిక్వెట్స్. ఎటిక్వెట్ అంటే ఇవి అన్రిటన్ రూల్స్, మనం ఏవైతే కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఎలా బిహేవ్ చేయాలి మనము సొసైటీలో అని అన్రిటన్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎటిక్వెట్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు నేను హోటల్లోకి వెళ్ళి, రెస్టారెంట్లోకి వెళ్ళి నేల మీద కూర్చొని తింటాను అనలేం కదా, అక్కడ టేబుల్స్ ఉంటాయి, మనం అక్కడే కూర్చొని నీట్గా ఎక్కువ శబ్దం చేయకుండా నీట్గా తిని బయటకు రావాలి. దట్ మీన్స్ దోస్ ఆర్ ద ఎటిక్వెట్స్. ఎవరు ఎక్కడ రాసి ఉంచారు, కానీ దే ఆర్ ద ఎస్టాబ్లిష్డ్ కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ దట్ పీపుల్ హ్యావ్ టు ఫాలో. అలానే నెటిక్వెట్ అనేది కూడా దేర్ ఆర్ నో రిటర్న్ రూల్స్. ఇవి కూడా సెట్ ఆఫ్ ఇన్ఫార్మల్ కోడ్స్ ఆఫ్ కాండక్ట్. అంటే మనం ఆన్లైన్ ఉన్నప్పుడు అవతల వాళ్ళని డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడకూడదు, క్రిటిసిజం చేయకూడదు, అఫెన్సివ్ లాంగ్వేజ్లో మాట్లాడకూడదు, ఇన్సల్ట్ చేయకూడదు, అనవసరపు రూమర్స్ మనము స్ప్రెడ్ చేయకూడదు, ఇంకోళ్ళ ప్రైవసీని మనం రెస్పెక్ట్ చేయాలి, ఎన్వైర్న్మెంట్ గురించి కూడా మనం ఆలోచించాలి. ఇలాంటి ఏది కూడా అన్లాఫుల్గా చేయకూడదు. ఇవి మనము నెటిక్వెట్స్ అని చెప్పి అంటాం. ఎటిక్వెట్ టు బి ఫాలోడ్ వైల్ యూజింగ్ ఇంటర్నెట్ అన్నప్పుడు నెటిక్వెట్స్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. టోటల్ చాప్టర్స్ అండ్ పార్ట్స్ ఇన్ ఎన్ఈపీ 2020. ఎన్ఈపీ 2020లో మొత్తం చాప్టర్లు మరియు భాగాల సంఖ్య ఎంత అని చెప్పి అడుగుతున్నారు. అసలు ఎన్ని చాప్టర్లు, ఎన్ని భాగాలు ఎవరికి గుర్తుంటాయి? నెక్స్ట్ టైం ఎన్ని పేజీలను కూడా అడుగుతారు. సో ఎన్ఈపీ 2020లో 27 చాప్టర్స్, 4 పార్ట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25.
Expand Diksha. దీక్షను విస్తరించుము. ఆప్షన్ 2 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ ఇస్ ఆన్సర్. ఇది ఒక నేషనల్ ప్లాట్ఫామ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి. అంటే మన కరికులంకి రిలేటెడ్ రిసోర్సెస్ అండ్ టూల్స్ చాలా వీడియోస్ అవి ఈ వెబ్సైట్లో దొరుకుతాయి. మీరందరూ కూడా ఒకసారి ఓపెన్ చేసి దీక్ష అన్న వెబ్సైట్ ఏంటి అని చెప్పి చూడండి. 1 March 2024 క్వశ్చన్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు. Question number 26. The main objective of National Mission of FLN. FLN ante Foundational Literacy and Numeracy. దీన్ని నిపుణ్ అన్న పేరుతో కూడా మనకి తెలుసు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఓకే, నిపుణ్ భారత్ అన్నది July 5th 2021 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఇక్కడ దీన్ని ప్రైమరీ స్కూల్స్లో లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పి స్టార్ట్ చేశారు. FLN అనే జాతీయ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం కొరకు. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. The maximum storage capacity of a CD యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం is 700 MB is the answer. LED stands for LED అనగా light emitting diode. Option 1 is the answer. 29. Question number 29. Minimum attendance for Amma Odi eligibility scheme. Amma Odi పథకం అర్హత కొరకు కనీస హాజరు. అమ్మ ఒడి అనేది ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2019లో స్టార్ట్ చేశారు. ఇందులో ఎవరైతే పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ పిల్లల వరకు గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళ మదర్స్ లేదా గార్డియన్స్కి ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద చైల్డ్ ఇవ్వటానికి అని చెప్పి స్టార్ట్ చేశారు. సో సంవత్సరానికి ఒక్కొక్క పిల్ల లేదా పిల్లాడికి 14,000 రూపాయలు ఇస్తున్నారు. డైరెక్ట్లీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ప్రతి జనవరి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. కాకపోతే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నివాసస్తులై ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి, క్లాసెస్ 1 to 12 వరకు రికగ్నైజ్డ్ స్కూల్ కాలేజ్లో చదువుతూ ఉండాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలకి ఇది పనికిరాదు. ఆ పిల్లలు స్కూల్కి 75% అటెండెన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉండాలి. అంటే వాళ్ళ అటెండెన్స్ 75% ఉండాలి. Author 30th question number 30th is the last question. Author of the book Civilization and Progress is Tagore. Civilization and Progress గ్రంథ రచయిత ఠాగూర్.